తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో దారుణ హత్య జరిగింది. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ అనిల్ అనే యువకుడిపై షేక్ వలీ బాషా అనే వంట మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనిల్ కుమార్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న అనిల్ బాషాపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈరోజు ఉదయం సుమారు 5:05 మధ్యలో నిడదవోలు పట్టణం చింతచెట్టువారి వీధిలో ఈ షేక్ వలీ బాషా అనే అతను తను లేచి రెగ్యులర్ గా తన షాప్ తీసుకోవడానికి కిందకి వస్తే సిరంగుల అనిల్ కుమార్ అనే అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఇతను గతంలోని ఎవరైతే అనుమానిత వ్యక్తి ఉన్నాడో గతంలో షేక్ వలీ బాషా గారు కంప్లైంట్ గా ఉన్న ఒక పోక్సో కేసులో వాళ్ళ అమ్మాయిని నడిపించడానికి పోక్సో కేసులో ఈ సిరంగుల అనిల్ కుమార్ అనే అతను ముద్దాయి. ప్రజెంట్ ఈ కేసు ఏలూరు కోర్టులో విచారణ దశలో ఉంది. ట్రయల్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఫిక్సేషన్లో ఉంది. ఈ కేసులో రాజీ అమ్మని ఇతనితో ముద్దాయి ఫిర్యాదుతో చనిపోయిన వ్యక్తితో అడుగుతున్నాడు. ఆ విషయంలో రాజీ కాలేదని చెప్పి అతను మనసులో ఖర్చు పెట్టుకుని చంపుతున్నట్టు ప్రాథమికంగా ఇదే తెలిసింది. ఇంకా కేసు దర్యాప్తు జరగాలి. దృశ్యం వస్తుంది. కేసు దర్యాప్తు చేసి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, నిడదవోలు చింత చెట్టు వీధిలో ఈ రోజు తెల్లవారుజామున దారుణం జరిగింది. షేక్ బాషా అనే వంట మాస్టర్ అనిల్ కుమార్ అనే యువకుడు ఆ కత్తితో పొడిచి చంపాడు. ప్రధాని దీనికి సంబంధించి వివరాలు పరిశీలిస్తే 2021లో వలీ బాషా కుమార్తెను అనిల్ కుమార్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. దాంతో వలీ బాషా తన కుమార్తెను వేధిస్తున్న అనిల్ కుమార్ మీద కేసు పెట్టాడు. అప్పట్లో పోలీసులు అనిల్ కుమార్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి అనిల్ కుమార్ కొంతకాలం జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్పై విడుదలై వచ్చాడు. ప్రస్తుతం అయితే అతను బయట తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలం నుంచి వలీ బాషా తోటి అనిల్ కుమార్ మాట్లాడితే కేసు రాజీ చేసుకుని రావాలని చెప్తే పలుమార్లు వలీ భాషను సంప్రదించడం జరిగింది. కానీ వంట భాష మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున వంట భాష రాజమండ్రి వెళ్ళడానికి వంట చేయడానికి రాజమండ్రి వెళ్లాల్సి ఉంది. 4 గంటల ప్రాంతంలో ఆయన అందుకు తయారై బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ కాచుకుని ఉన్న అనిల్ కుమార్ కత్తితో భాషను పొడిచి చంపాడు. అంతేకాకుండా దాంతో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకొని అనిల్ కుమార్ ని వెంటనే అదుపులో తీసుకున్నారు. ప్రధాన కారణం కేసు రాజీ చేసుకోవడానికి భాష అంగీకరించుకోవడం వల్ల అనిల్ కుమార్ పొడిచి చంపాడని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. దీనికి సంబంధించి అయితే కేసు విచారణ అయితే జరుగుతుంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రాంబాబు.